ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక బ్లూ షర్ట్ వేసుకున్న ఒక అంకులు కుక్కని తీసుకొచ్చాడు. ఫోన్ కూడా పట్టుకున్నాడు. ఆ కుక్క కూడా నార్మల్ కుక్కే, అది ఈది కుక్కలాగా ఉంది. ఏమైనా బ్రీడ్ కుక్క అయితే అనుకోవచ్చు. ఈది కుక్కని తీసుకొచ్చాడు. డైలీ ఆ కుక్క వచ్చి ఈ కాంపౌండ్లోనే ఏరిగేదనమాట. సో ఈరోజు వచ్చేసి అక్కడ చూస్తున్నారు కదా ముసలి అంకుళ్ళు, వాళ్ళు గుంజీలు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఏం పని లేదు, ఇంట్లో గుమ్ము కూర్చొని పేపర్ చదువుకోకుండా ఏంద్రా ఈ గుంజీలు తీసుకోవడం. సో ఇతను ఏమన్నాడు, ఇంట్లో కూర్చొని పేపర్లు చదువుకుంటారా, మీకు ఎందుకు గుంజీలు తీసుకుంటున్నారని చెప్పేసి, మీ వల్ల మా కుక్క ఈరోజు ఎరగట్లేదు, అక్కడి నుంచి దొబ్బేంట్రా అన్నాడు. సో దొబ్బేంటి అని చెప్పేసి బ్లూ షర్ట్ అంకుల్ ఊరుకోలా, వీడియోలు తీస్తా ఉన్నాడు. నాకు తెలిసి బ్లూ షర్ట్ అంకుల్ ఐటీలో ఒక మేనేజర్ అనుకుంటా. ఇట్లాంటి చిల్లర పనులు వాళ్ళే చేస్తారు, ఆ మేనేజర్లు వాళ్ళే చేస్తారు. సో అప్పుడు ఏం చేసి వీడియోలు తీశాడు. నేను వీడియోలు తీసి అపార్ట్మెంట్ ఓనర్కి పెడతాను, మిమ్మల్ని అందరినీ తీసేస్తాడు, అప్పుడు మీరు అందరూ వచ్చి రోడ్లో పడి అడక్క తినాలని చెప్పేసి వీడియోలు తీస్తా ఉన్నాడు. వీడియోలు తీసి అన్నీ వీడియో తీస్తావా అని చెప్పి కోపం వచ్చి ఫొడేలని కొట్టాడు. చూడండి, భలే కొట్టాడు రజనీకాంత్ స్టైల్లో. ఇంకా అందరు వచ్చి కుమ్మండ్రా అని చెప్పేసి దొమ్మికి దిగిరి ఆ ఐటీలో మేనేజర్ ఉన్నాడు కదా, ఆ బ్లూ షర్ట్ వేసుకొని వాడిని ఎర్ర కొట్టారనమాట. అరే ఆడ అన్ని అంత పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతుంటే వాటిని చూసుకోకుండా టీవీలో మీకు ఎందుకు రా కుక్కల ఫైటింగా పిచ్చిన అన్నారా. బేసిక్గా ఐటీలో పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటారు కదా, వాళ్ళకి దిమాగ్ ఉండదు. ఆ నాయాలే ఇట్లాంటి పనులు చేస్తారు, చిల్లర పనులు. చిల్లరలో అంటున్నారు, చిల్లరలా అన్న నువ్వు బెకార్గా అంటున్నావు. బెకార్ కానీ నా ఒపీనియన్లో బెకార్ ఐటీ మేనేజర్లు అంటే బెంగళూరులోనే ఉన్నారు. కుక్కను కొట్టినట్టు కొట్టారు చూడండి ముసలోళ్ళు. ఫుల్ ఫ్రస్ట్రేషన్ అన్నారు, జాబ్ రాలా ఏం రాలా, ఏజ్ కూడా అయిపోయింది, ఏజ్ బార్ అయింది అని చెప్పి ఇంకా నా మీద ఎగురుతున్నారా అని చెప్పి లాస్ట్కి వచ్చి ఆ ఆంటీ కాపాడింది కాబట్టి సరిపోయింది. లేకపోతే పిచ్చి కుక్కను కొట్టేవాళ్ళు. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ వేసుకోండి, ఫోన్పే ఇస్తే డబ్బులు కూడా వేసేసేయండి. ఇంకా మరిన్ని ఐటీ చెత్తనాయాల గురించి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్.